ఎందుకంటే మానవ జన్మ అంటే అందరికీ కూడా 4 రకాల పురుషార్థాలు నిర్ణయించబడ్డాయి వేదం ద్వారా. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం. ఈ మూడింటిని మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు సాధించాలి, వాడి యొక్క కర్తవ్యం అదై ఉన్నది అని అర్థం. కాబట్టి రాములు వారు మనం ధర్మాన్ని మొదటిగా తీసుకుని దాన్ని ఆచరించి మనకు చూపించాం. కాకపోతే అర్థం వాటి గురించి వివరంగా మళ్ళీ చెప్పాము. అర్థం అన్న డబ్బుకి ఎప్పుడు ప్రాముఖ్యత అనగా రాజ్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కేవలం తండ్రి చెప్పకపోయినా ఆ తల్లి చెప్పిన పెద్దతల్లి చెప్పిన మాటని అనుసరించి రాజ్యాన్ని వదిలేసి అరణ్యాన్ని వెళ్ళిపోయాడు. సో అది అర్థం.